నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. సోషల్ మీడియా రెండు వైపులా పదును తేలిన అస్త్రం. ఎవరు టార్గెట్ చేస్తారో తెలియదు, ఎందుకు టార్గెట్ చేస్తారో తెలియదు. బట్ట కాల్చి మీద పడేస్తారు. ఇక జీవితమంతా తుడుచుకుంటూ ఉండాల్సిందే. నాకేం తెలియదు మహాప్రభో అని గొంతు చించుకున్న ఫలితం ఉండదు. అక్కడితో నీ కెరియర్, నీ జీవితం రెండు నాశనమైనట్లే. దీన్ని భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కామెంట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, వెంటాడతారు, వేటాడతారు. నిందలు, పరుష వ్యాఖ్యలతో మనశ్శాంతిని దూరం చేస్తారు. మూకుమ్మడిగా జరుగుతున్న దాడిని తట్టుకోలేని డిప్రెషన్లోకి నెట్టేస్తారు. దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. దీంతో చాలామంది కుంగుబాటుకు లోనవుతూ ఉంటే మరికొందరు సూసైడ్ చేసుకొని ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఈ మరణాలను సూసైడ్ అనడం కన్నా సోషల్ మీడియా చేస్తున్న హత్యలుగా చెప్పొచ్చు. ట్రోల్స్, మీమ్స్, భూతు పురాణాలు, ఎడాపెడా ఫేక్ కథనాలు, ప్రత్యర్థిపై బురద జల్లడమే లక్ష్యం, ఇమేజ్ను దిగజార్చే ప్రయత్నాలు, మాట జారితే ట్రోల్ చేస్తారు. ప్రత్యర్థితో పాటు కుటుంబం టార్గెట్, ప్రాణాలు తీసేంతలా ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి ఆయుధం. సోషల్ మీడియా 10 ఏళ్లలో కోట్లాది మంది జీవితాలకు ప్రాణంలా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడాల్సిందే. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఈ సామాజిక వేదిక ఇప్పుడు వెర్రితలలు వేస్తోంది. అడ్డు అదుపు లేని విశృంఖలత్వంతో చెలరేగిపోతోంది. అడిగితే, ప్రశ్నిస్తే వారిపై విరుచుకుపడుతోంది. రాయలేని, వినలేని, మాట్లాడలేని అభ్యంతరకర కామెంట్స్తో మారణాయుధంలా మారుతోంది. మనిషిలోని మృగాన్ని సమాజంపైకి ఉసిగొల్పుతోంది. ప్రత్యర్థులను మానసికంగా, శారీరకంగా టార్గెట్ చేసి వారి క్షోభను సైతం అంతే రీతిలో ఎంజాయ్ చేస్తోంది. ఫేస్బుక్ తెరిస్తే చాలు ట్రోల్స్, మీమ్స్. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎడాపెడా ఫేక్ కథనాలు. యూట్యూబ్లో తిట్టదండకంతో వీడియోలు. ఏ సామాజిక సాధనం తీసుకున్నా పూర్తిగా నెగటివిటీని నింపుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడడమే లక్ష్యంగా మారుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థులపై బురద జల్లడానికి ఇంతకు మించిన సాధనం లేదన్న విషయాన్ని పసిగట్టిన కొందరు దీన్ని ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. చిన్నపిల్లలు, మైనర్, యువతి, మహిళ, వృద్ధురాలు అన్న తేడా లేదు. వావి వరస ప్రశ్నే లేదు. నచ్చలేదంటే నచ్చలేదంతే. భాష మారుతుంది. వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే టార్గెట్గా చెలరేగిపోతున్నారు. రీసెంట్గా బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీ, తదనంతర పరిణామాలు దీనికి ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి. రేవ్ పార్టీ జరిగిందనగానే దానికి సంబంధించిన విషయాలన్నీ రెడీమేడ్గా వండి వార్చేశారు కొందరు. మరీ ముఖ్యంగా నటుడు, హీరో శ్రీకాంత్ ఇందులో ఉన్నారంటూ కథనాలు ప్రచురించారు. శ్రీకాంత్ వ్యక్తిత్వంపై బురద జల్లడం ప్రారంభించారు. దీంతో తాను రేవ్ పార్టీలో లేనని, పార్టీలకు హాజరైన ఓ అరగంట ఉండి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పుకొచ్చారు. దీన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఇలా కప్పుకొని అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటి, ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. ఇక ఇదే వ్యవహారంలో ఓ యాంకర్గా ఉన్న అషి తనకు దీంతో సంబంధం లేదని బావురు మంది. అంతేకాదు, బర్త్డే పార్టీ అని పిలిస్తే వెళ్ళామని, లోపలేం జరుగుతుందో తమకెలా తెలుస్తుందన్నారు. తాను ఆడపిల్లనని, ఈ వ్యవహారంతో తనకు ముడిపెట్టవద్దని వేడుకున్నారు. I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నాడు ఏంటి, I don't know anything. So please దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. అయితే ఇక్కడే నటి హేమ మాత్రం చాలా క్లవర్గా ప్రవర్తించి దొరికిపోయారు. తాను హైదరాబాద్లో ఉన్నానని, తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదన్నారు. అయితే బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను విడుదల చేయడంతో బుక్ అయ్యారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. అయితే గతంలో తాను ఓసారి పేకాట ఆడుతుంటే ఎవరో పోలీసులకు పట్టించారని గుర్తు చేసుకున్నారు నటి కరాటే కళ్యాణి. అప్పుడు తాను ఏదో తప్పు చేసినట్లు ఊరు వాడా యాగి చేసిన హేమ ఇప్పుడు రేవ్ పార్టీలో ఎలా ఉన్నావని నిలదీసింది. ఊరికే గురివింద గింజ సామెతలొద్దని సెటైర్ వేసింది కూడా.
నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు కరాటేకి వెళ్ళావు నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు నీకు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. కొన్ని నెలల క్రితం ఇదే ట్రోలింగ్ భూతానికి గీతాంజలి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తెనాలికి చెందిన గీతాంజలి గృహిణి. భర్త బాలచంద్ర బంగారం పని చేస్తూ ఉంటారు. జగనన్న తనకి ఇంటి పట్టా ఇచ్చారని ఉత్సాహంగా చెప్పిన గీతాంజలి తర్వాత వచ్చిన ట్రోలింగ్ను తట్టుకోలేకపోయింది. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అత్యంత కిరాతకంగా వల్గర్ లాంగ్వేజీని పోస్ట్ చేయడంతో ఎలా అడ్డుకోవాలో ఏం చేయాలో తెలియక సతమతమైంది. భర్త మెట్టినింటి వారికి సైతం చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంది. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లి లేని అనాథలయ్యారు. తర్వాత అదే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి హ్యాష్ట్యాగ్ వైరల్గా మారింది. ఇలాంటిదే మరో ఘోరం చెన్నైలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ను తట్టుకోలేక ఒక తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో గోడ అంచు చివరకు చిన్నారి చేరుకుంది. ఆ చిన్నారిని కాపాడడానికి సమీపంలోని వారు అనేక ప్రయత్నాలు చేశారు. కింద పడితే గాయాల పాలు కాకుండా ఉండేందుకు దుప్పట్లు ఉంచారు. అలాగే మరొక వ్యక్తి గోడ మీదకెక్కి ఆ చిన్నారిని చివరకు ప్రాణాలతో రక్షించగలిగారు. కథ సుఖాంతమైంది. అయితే అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. ట్రోలింగ్ ఆస్తురులు విజృంభించారు. చిన్నారిని రక్షించిన వారిని ప్రశంసిస్తూనే అదే నాలుకతో తల్లిని తీవ్రంగా నిందించారు. చిన్నారిని పూర్తిగా వదిలేసిందని తల్లిపై సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు, ట్రోలింగ్ చేశారు. స్థానిక మీడియా కూడా ఫెయిల్యూర్ మదర్ అంటూ అనేక కథనాలు నిరంతరం ప్రసారం చేయడంతో ఆ చిన్నారి తల్లి తట్టుకోలేకపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లి రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహిళలనైతే మరీ దారుణంగా బాడీ షేమింగ్ ప్రస్తావిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలో ప్రాచీ నిగమ్ టాపర్గా నిలిచింది. సాధారణంగా టాపర్ అయినప్పుడు వారి ఫోటో వేసి చదువుల సరస్వతి అంటూ ప్రస్తావించి మరీ ప్రశంసిస్తారు. కానీ ప్రాచీ నిగమ్ విషయంలో మాత్రం బాడీ షేమింగ్ జరిగింది. ఆమె చదువును పక్కన పెట్టి తన సౌందర్యాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇలా చాలామంది మహిళలు బాడీ షేమింగ్, ఇతరత్రా పద్ధతుల ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను తాము ఇతరులతో పోల్చుకోకున్నా సోషల్ మీడియా వేదికగా వస్తున్న ట్రోలింగ్ను భరించలేకపోతున్నారు. సతమతమై దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సూసైడ్లకు పాల్పడుతున్న ఉదంతాలున్నాయి. తెలిసి తెలియక సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు కామెంట్లతో కాకుల్లా పొడుస్తారు. వారి జీవితం చిన్న భిన్నమయ్యే వరకు ఆన్లైన్లో గద్దల్లా వెంటాడతారు. ఎందుకు పెట్టాంరా బాబు ఈ పోస్ట్ని తలవని క్షణం లేకుండా చేస్తారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు పలువురు ట్రోలింగ్ బారిన పడి చావలేక బతకలేక నిత్యం చేస్తూ బతికిడుస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ భూతం అమాయకుల్ని మింగేస్తోంది. సామాన్యులకు చావుడప్పు మోగిస్తున్నారు సోషల్ మీడియా సోమరిపోతులు. విచక్షణారహితంగా, అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్న ట్రోలింగ్ సైకోలను కట్టడి చేయకపోతే భవిష్యత్తు తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. టెక్నాలజీ పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలబడడం, దాని ఆధారంగా మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం. అయితే ప్రస్తుతం మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం, తోటి మనుషులను దారుణంగా మానసికంగా హింసించడంగా మారిపోయింది. టెక్నాలజీ మార్పు హింసించడానికి ఉపయోగించుకోవడం అనేది చాలా సాధారణంగా అయిపోయింది. సమాచార విప్లవం అంటే మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి, మనుషుల మధ్య దూరాన్ని దారంలా కలిపేలా ఉండాలి. కానీ ఇప్పుడు కొంతమంది దానిని మాటల విరుపులతో, పదాల హింసాత్మక ప్రయోగాలతో, నోటితో మాట్లాడడానికి కూడా అసహ్యించుకునే పదాలని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు. సున్నిత మనస్కుల మరణాన్ని హ్యాష్ట్యాగ్స్తో తీసుకొస్తున్నారు. ట్వీట్ల బురద, ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాలను దిక్కులేనివిగా చేసేస్తున్నారు. ఉచితాల్ని వాడుకోవడం అలవాటు పడ్డ సోమరుల గుంపు అరచేతిలో ఉన్న ఫోన్తో ఏది పడితే అది, ఎలా పడితే అలా చిత్తానికి పెంటను సోషల్ మీడియాలో జల్లేస్తున్నారు. పార్టీల అండా, నేతల దన్ను, మనల్ని ఎవడేం చేస్తాడు అనే తెంపరితనంతో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ సోషల్ సోమరులో బారిన పడని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాబోదు. భాషని ఇలా కూడా వాడొచ్చా అని అనిపించేంతగా ఈ సోషల్ సోమరులో పదాలు ఉంటాయి.
అసలు ఈ ట్రోలింగ్ భ్రష్టులకు ఒక అంశం, ఒక విధానం అంటూ ఏమీ ఉండవు. ట్రోలింగ్ అనేది ఒక చీడలా, ఇంకా చెప్పాలంటే ఒక క్యాన్సర్లా వ్యాపించింది. క్యాన్సర్కు కనీసం మందో మాకో వేసే విరుగుడు ఉంది, కానీ ట్రోలింగ్కు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ ట్రోలింగ్ రొచ్చుకు రూపాయి ఖర్చు కాదు. మాట విసరడం ఎంత ఉచితమో ఒక వ్యక్తిని ట్రోల్ చేయడం అంతే సులువు. అయితే మాట విసిరితే గాల్లో కలిసిపోతుంది. కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ లింకులతో సింక్ అయిపోయి నెట్టింట్లో ప్రపంచమంతా క్యాన్సర్లా వ్యాపించేస్తోంది. క్యాన్సర్ ఒక మనిషిని నిర్వీర్యం చేస్తుంది, కానీ ఈ ట్రోల్ క్యాన్సర్ ఇప్పటి వారిని, భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నిత్యం కెమెరాలు, వందలాది మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడి బోరుమన్న సందర్భాలు ఉన్నాయి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీపికా పదుకొనే, సమంత, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు ట్రోలింగ్ బారిన పడని వారు ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇది ఒక సామాజిక రుగ్మత అని చెప్పొచ్చు. సాధారణంగా జబ్బును తగ్గించుకోవాలని అందరం చూస్తాం, కానీ ట్రోలింగ్ రోగాన్ని మాత్రం పెంచి పోషిస్తున్నారు కొందరు బడాబాబులు. అవును, 4-5 ఏళ్లుగా రాజకీయ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క చిన్న మాట ఎవరైనా మాట్లాడితే ఆ మాట నచ్చకపోతే దారుణమైన పదాలతో ఒకరిని మించి ఒకరుగా రెచ్చిపోయి ట్రోలింగ్ మొదలుపెట్టేస్తారు. సోషల్ మీడియాలో ముసుగు వీరులు పెరిగిపోతున్నారు. ఫేక్ ఐడీలతో దారుణమైన దూషణలు, వ్యక్తిగత అంశాలను పోస్టులు చేసి బీభత్సం సృష్టిస్తున్నారు. ఫోటోల్ని మార్ఫింగ్ చేసి, పాటల్ని మిక్సింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టులకు తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఓవరాల్గా రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా ఇప్పుడు నోరున్నవాడిదే రాజ్యం అనే స్థాయికి పడిపోవడం విషాదకర పరిణామంగా మారింది. పోస్ట్ చేసిన ఫోటోల్ని కాపీ చేసి పూర్తి వివరాలతో స్టోర్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. లేటెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా ఫోటోల్ని ఎడిట్ చేసి వాటిని మిస్యూజ్ చేయడమే కాకుండా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. కొందరు ఏకంగా పోర్న్ సైట్లలో ఆ ఫోటోల్ని అప్లోడ్ చేసేస్తున్నారు. మరికొందరు అసభ్య పదజాలంతో తమకు ఇష్టం వచ్చినట్లు వారి వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్లో రాసుకుంటూ ఉంటారు. లైకులు, హిట్లు, సబ్స్క్రిప్షన్ల కోసం ఎంతకైనా దిగజారడం సోషల్ మీడియాకు అలవాటైపోయింది. కశ్మీర్ దగ్గర నుంచి తాలిబాన్ వరకు ఏ అంశంపై అయినా దేశ భద్రత, సార్వభౌమత్వం లాంటి అంశాలను కూడా పక్కన పెట్టి చెలరేగిపోతోంది. నోటికొచ్చిన విశ్లేషణ చేయడం, మనసుకు తోచిన ప్రశ్నలు సంధించడమే తప్ప కంటెంట్ విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదనేది బహిరంగ రహస్యమే. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల భావాలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నామనే ఇంగితం లేకుండా సోషల్ మీడియా వ్యవహరిస్తోంది. గతంలో ఎవరి మీదైనా కోపం ఉంటే తిట్టేవాళ్లు, కొట్టేవాళ్లు, మహా అయితే చంపేవాళ్లు. కానీ ఇప్పుడు అంత రిస్క్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తే చాలు, అంతే. సదరు వ్యక్తి ఎక్కడికెళ్లినా తనపై పడిన బురద కడుక్కుంటూ బతకాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సోషల్ మీడియా వాడే భాషా ప్రమాణాలు పూర్తిగా దిగజారాయి. సభ్య సమాజం అసహ్యించుకునే పదాలు వాడితేనే మంచి క్రేజ్ వస్తుందనే ట్రెండ్ నడుస్తోంది. వ్యక్తిని, సంస్థను, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎవరిని ఉద్దేశించి ఏం రాసినా, ఏం చెప్పినా అందులో తిట్లు, అసభ్య పదజాలం లేకుండా కంటెంట్ ఉండటం లేదు. పెట్టే థంబ్నెయిల్ దగ్గర నుంచి లోపల మ్యాటర్ వరకు ఏది చూసినా అన్నీ బూతులే ఉంటున్నాయి. సమాచారం ఒక్క లైన్ ఉంటే 10 లైన్లు తిట్లు, దూషణలతో నింపేసి అదే కంటెంట్ను జనం మీదకు వదులుతున్నారు. ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎదురుదాడి చేస్తున్నారు. పైగా బురద జల్లడమే మా పని, కడుక్కోవడం మీ కర్మ అని మాట్లాడుతున్నారు. వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి అరాచక రాతలైనా రాసేయొచ్చా? ఎదుటివారి ప్రైవేట్ జీవితం, వ్యక్తిగత గౌరవం అక్కర్లేదా? ఈ సోషల్ అరాచకం సమాజంలో వర్గాల మధ్య పోరాటాన్ని ఇంకా పెంచుతోంది. ప్రత్యర్థుల్ని భ్రష్టు పట్టించడానికి సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు కొందరు. అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి, సమాచార విస్తృతిని పెంచడానికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా వ్యక్తిగత జీవితాల్ని యాగం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇవాళ ఒకరి జీవితాన్ని నాశనం చేయాలంటే, ఒకరి కెరీర్ను సర్వనాశనం చేయాలంటే, ఒకరి క్యారెక్టర్ను నీచాతి నీచంగా చిత్రీకరించాలంటే సోషల్ మీడియా చాలా మందికి ఆయుధమైపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్లు, బ్లాగ్లు, ఇలా రకరకాలుగా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే నెపంతో ఎలాంటి పదజాలాన్నైనా వాడేస్తున్నారు. విచ్చలవిడిగా చర్చించుకుంటున్నారు. ప్రైవసీ అన్నది లేదు. వ్యక్తిగత విలువలు అసలే లేవు. ఓన్లీ లైక్లు, హిట్లు, సబ్స్క్రిప్షన్లు. ఇదే కొలమానం. అభిప్రాయాలు ఓపెన్గా చెప్పుకునే ఓపెన్ ఫోరమ్స్ పేరుతో ఎవరినైనా, ఏమైనా, ఎలా అయినా అనొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది. దేశంలో యువత సామాజిక మాధ్యమాల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నారు. సెలబ్రిటీ, లైక్లు, ఫాలోవర్స్ ధోరణిలో చిక్కుకుని ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళుతున్నారు. చాలా మందిలో ఇది మానసిక రుగ్మతగా మారుతోంది. ఆ ప్రభావం వ్యక్తిపైనే కాకుండా కుటుంబం, వ్యవస్థ, సమాజంపైనా పడుతోంది.
గతంలో కష్టం వస్తే ఇంట్లో పెద్దవారిని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను ఆశ్రయించేవారు. సమస్యల్ని వారితో చెప్పేవారు. ఇప్పుడు ఎక్కువ మంది యువత సమస్యల పరిష్కారానికి సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. ఈ ధోరణి వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రోలింగ్, ఫార్వర్డింగ్ అంతే, అంతకు మించి ఏమీ ఆలోచించే స్థితిలో యువత లేదు. ఆ ఫార్వర్డ్ చేస్తున్న మెసేజ్లో ఏముంది అన్నది కూడా ఆశాంతం పరిశీలించే సహనం లేని స్థాయికి చేరింది. దీంతో ట్రోలింగ్ బాధితుల గోడు ఎండమావిలా మారుతోంది. దీనిపై సైబర్ సెల్స్కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకునేసరికే పుణ్యకాలం కాస్త పూర్తవుతోంది. ఏది నిజం, ఏది అబద్ధం అన్నది అవసరం లేదు. ఎదుటిపక్షంపై బురద చల్లామా లేదా అనేదే టార్గెట్. క్రియేటివ్ పోస్టర్లు క్షణాల్లో రెడీ అవుతున్నాయి. గొంతు చించుకుంటూ బూతు పురాణం వల్లిస్తూ వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియాకు ఎల్లల్లేవు. ఒక మాట దారితే ట్రోల్ చేస్తారు, ఒక ఘటన జరిగితే ట్రోల్ చేస్తారు, తప్పు చేస్తే ట్రోల్ చేస్తారు, చేయకపోయినా ట్రోల్ చేస్తారు. ఇమేజ్ను దిగజార్చడమే లక్ష్యం, బురద చల్లటమే టార్గెట్. అరచేతిలో మొబైల్ ఉంది, పక్కనే ల్యాప్టాప్ ఉంది. చిన్న పోస్ట్, ఒక వీడియో, రాసుకున్నోడికి రాసుకున్నంత. తిట్టదండకానికి లెక్కలేదు, బూతు పురాణానికి అడ్డే లేదు. ఇదే సోషల్ మీడియా కేంద్రంగా కనిపిస్తున్న వ్యవహారం. ఇమేజ్ని పెంచుకోవడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో డ్యామేజ్ చేయడానికి కూడా అంతే వాడుకోవచ్చు. సొంత డబ్బా కొట్టుకోవాలన్నా, అవతలి వాళ్లపై బురద చల్లాలన్నా దీన్ని మించిన అస్త్రం మరొకటి లేదు. జనాలతో కమ్యూనికేట్ చేయాలన్నా, వాళ్లను తప్పుదారి పట్టించాలన్నా సామాజిక మాధ్యమాలకే సాధ్యం. ఇమేజ్ని పైకి లేపాలన్నా, పాతాళంలోకి తొక్కాలన్నా సోషల్ మీడియా కేంద్రంగానే జరుగుతోంది. రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా ప్రచారానికి ఎంత పనికొస్తుందో బురద చల్లడానికి కూడా అంతే వాడేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ దేన్ని వదలకుండా ప్రత్యర్థులపై దాడి చేసేస్తున్నారు. వెబ్సైట్లను నడుపుతున్న కంపెనీలు మానవ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక యాప్ పట్ల ఆకర్షితులయ్యే విధంగా అందులో క్రియేటివిటీ ఉంటే చాలు. ఆ యాప్కు వీక్షకులు పెరగడం వల్ల యాడ్స్ వస్తాయి. దానితో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. ఒక వ్యక్తి యాప్ ప్లాట్ఫామ్లో ఎంత సమయాన్ని వెచ్చిస్తారో అలా వ్యక్తుల సమూహం ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆ యాప్ రూపొందించిన వారికి ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఆ కంపెనీకి వారి ఉత్పత్తి నుంచి ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. చివరకు ఇది వ్యాపార సూత్రమైపోయింది. వికృతంగా, నిర్దాక్షిణ్యంగా ప్రజల మనోభావాలతో కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. టీనేజ్ వారే కాకుండా పెద్దలు కూడా 24 గంటల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తమ ఫోన్ చూస్తారని సమాచారం. సోషల్ మీడియాకు మనం అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అదే ప్రపంచమైపోయింది. అమెరికానే కాదు, ఏ దేశం వెళ్లకుండానే ఆన్లైన్లో పనులు చక్కబెట్టడం వల్ల మానవ సంబంధాలు కేవలం ఫోన్ తెరపై దోబూచులాడుతున్నాయి. భావోద్వేగం, ప్రతిస్పందన లేని రోబో జీవితాలయ్యాయి. ఈ ఆన్లైన్ ప్రదర్శన టీనేజ్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. దీనివల్ల ఆత్మగౌరవం మంట కలిసిపోయి సమస్యలు, ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియా చాలామంది టీనేజర్లకు మానసిక ఆరోగ్యం క్షీణించడానికి కారణమవుతోంది. ఈ సాంకేతిక విప్లవం ఆన్లైన్ దూకుడుకు, సైబర్ బెదిరింపులకు సులభమైన ఆటు వస్తువై పిల్లలపైన, పెద్దలపైన మరింత మానసిక ప్రభావానికి గురి చేస్తోంది. ఆన్లైన్ మీడియా వ్యసనం వల్ల అందరూ సాధారణ స్థాయిని మర్చిపోయారు. నేల విడిచి సాము చేస్తున్నారు. ఇతరులతో పరస్పరం చర్చించుకోవడానికి కూడా టైం ఉండడం లేదు. విద్య, వ్యాపార రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు మృగ్యమయ్యాయి. దీనివల్ల భవిష్యత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇక సోషల్ మీడియా వాడకం, వ్యసనం స్థాయిల వల్ల ఇప్పటికే ఉన్న సంబంధాలపై ప్రతికూల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామంది టీనేజర్లు నిరంతరం పరధ్యానం, జీవితం మీద శ్రద్ధ, ఆసక్తి లేకపోవడం వల్ల తమ భాగస్వామితో కూడా సరిగా గడపలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బంధువులు, స్నేహితులు లేని ఒంటరి జీవితంలో ఆన్లైన్ ప్రేమలకు అంకితమవుతున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలు, యువత, పెద్దలకు సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. అదో ప్రవర్తనా రుగ్మత. దీనిలో టీనేజ్ లేదా యువకులు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. స్పష్టమైన ప్రతికూల పరిణామాలు, తీవ్రమైన లోపాలు ఉన్నప్పటికీ ఆన్లైన్ మీడియా వినియోగాన్ని తగ్గించడం లేదా నిలిపివేయడం ఏ దేశానికి సాధ్యం కాదు. చాలామంది టీనేజర్లు రోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వైన్, స్నాప్చాట్, వీడియో గేమ్లతో సహా ఏదో ఒక రకమైన ఆన్లైన్ మీడియాలో నిమగ్నమైపోతున్నారు. టీన్ సోషల్ మీడియా వ్యసనం వల్ల అధిక మీడియా వినియోగం మొదలైంది. పెరుగుతున్న మంచి అనుభూతినిచ్చే మార్గంగా సోషల్ మీడియాపై అందరూ ఆధారపడడం వల్ల వేగంగా దుష్ప్రభావం మొదలైంది. అశ్లీల చిత్రాలకు అదుపు లేకపోవడం వల్ల సోషల్ మీడియా అపశృతులకు కారణమవుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, గూగుల్ ఫొటోస్, ప్రిజ్మా, పింట్రెస్ట్ వంటి ఎన్నో యాప్లు
మన ఫోన్లో తిష్టవేశాయి. ప్రతి యాప్ మన లైఫ్ను లీడ్ చేస్తోంది, మనల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటోంది. కానీ మనం మాత్రం దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. యాప్లోని టూల్స్ను వాడుకుంటూ ఎంజాయ్ చేస్తాం. దానివల్ల ఏం కోల్పోతున్నామో, ఎంతగా నష్టపోతున్నామో తెలుసా? మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి యాప్లో అదే జరుగుతోంది. ఆ తర్వాత ట్రాక్ చేస్తారు, ట్రాప్ చేసి ఇరికిస్తారు. అప్పుడు తప్పనిసరిగా మీరు వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే, లేకపోతే మీ గుట్టంతా రట్టు చేస్తారు, మిమ్మల్ని బజారుకి ఇడుస్తారు. మీరు ఎవరికీ చెప్పుకోలేరు, చివరకు సూసైడ్ చేసుకోవాల్సిందే. ఇది సోషల్ మీడియాలో ఉన్న యాప్స్ మ్యానిపులేటెడ్ వర్కింగ్ స్టైల్. సామాజిక మాధ్యమాలపై అవగాహన లేని వారిని ఇంటర్నెట్ నిరక్షరాస్యులుగా సమాజం చూస్తోంది. ప్రస్తుతం రోజులో 30% సమయాన్ని యువత సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. కోవిడ్ సమయంలో చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగింది. 120-130 సైట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల ఎక్కువగా మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కోవిడ్ సమయంలో ఇళ్లకే పరిమితమైన పెద్దలు, చిన్నారులు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లతో సహవాసం చేశారు. గంటల కొద్దీ అదే లోకంగా కాలం గడిపేసిన వారున్నారు. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటివి యువత భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపడం ఆందోళన కలిగించే అంశం. పిల్లలు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు మితిమీరి వాడుతున్నారని తల్లిదండ్రులు మందలిస్తే కొందరు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య వచ్చిన పబ్జీ గేమ్ల వంటి మొబైల్ ఆటల వల్ల తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఎందరో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల వల్ల పిల్లల్లో క్రియాశీలత లోపిస్తూ కృత్రిమమైన జ్ఞానానికి వారు పరిమితం కావడంతో చదువులో వెనకబడిపోతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురి కావడం అనివార్యమవుతోంది. మొత్తంగా సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత పేపర్ చదవని వాళ్ళు, టీవీలు చూడని వాళ్ళు ఉండొచ్చేమో కానీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడని వాళ్ళు కనిపించడం లేదు. ఇళ్లల్లో గృహిణులు కూడా సామాజిక మాధ్యమాలను అనునిత్యం అనుసరిస్తున్నారు. సంప్రదాయ ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలకు కొంతైనా జవాబుదారీతనం ఉంటుంది. ఏదో ఒక దశలో ఆధారాలు కూడా చూపాల్సి వస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఇంజెక్ట్ చేస్తే చాలు, అదే క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తుంది. ఆ ప్రచారం నిజమా కాదా అనే విషయం ఎవరికీ అవసరం లేదు. దాన్ని సమర్థంగా చెక్ చేసి ఇది తప్పు, ఇది ఒప్పు అనే చెప్పే వ్యవస్థలు సక్రమంగా లేవు. ఒక పోస్ట్ రాగానే ఫార్వర్డ్ చేసేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు, స్టేటస్లు పెట్టుకునేవాళ్ళు లక్షలు, కోట్లలో ఉంటున్నారు. ఇలా క్షణాల్లో కోట్లాది జనాన్ని చేరుతుంది. ఈ బలాన్నే సోషల్ సోమరులు ప్రత్యర్థులపై వాడేస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేసేస్తున్నారు. వీరిని ఆపలేక అగ్రదేశాలతో సహా పలు దేశాలు సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నాయి.